ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకు నమ్మకం లేకుండా ఏ పని చేసినా అప్పుడు ఏమనిపిస్తుంది, మీకు నీ మీదనే నీకు నమ్మకం లేకపోతే నువ్వు చేసే ప్రతి పని కూడా ఎక్కడో దగ్గర స్టేక్ అవుతుంది. స్టేక్ అయినట్టయితే ఒక సెకండ్ ఆప్షన్ లోకి ఎంటర్ అవుతుంటారు, అప్పుడు మనం సక్సెస్ కాలేదు. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ఇలా చదివితే నేను సక్సెస్ అవుతాను అనుకోవాలి. కానీ ఒక్కసారి ఫెయిల్యూర్ అయినట్టయితే దాన్ని అంతవరకు వదిలిపెట్టకూడదు. ఫెయిల్యూర్ అనేటువంటిది మనం ఇంప్రూవ్మెంట్కి ఒక స్టెప్ అన్నమాట. దానికి తగ్గట్టు కష్టపడండి, పట్టు వీడకుండా కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది ఏ రూట్లో ఏది చదివితే ఇట్లా ఉంటుంది. ఇంకా చివరి అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా డెలికేట్ స్టేజ్ అమ్మాయి, చాలా సున్నితమైనటువంటి స్టేజ్. ఆఫ్టర్ 10th మీరు ఇక్కడ ఒక పంజరంలో పెరిగినట్టు పెరిగారు. ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళారనుకోండి, పంజరంలో నుంచి చిలకను బయటకు వదిలిపెట్టి ఏమవుతుంది, అది రెక్కలు కొట్టుకుంటూ హాయిగా ఎదిగిపోయి చెట్ల మీద కూర్చుంటుంది. అప్పుడు ఎంజాయ్ చేస్తారు, అనుకుంటారు ఇన్ని రోజులు నేను పంజరంలో ఉన్నా, ఇప్పుడు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అని. మీకు కూడా మీకు తెలియకుండానే అలాంటి ఆలోచన వస్తుంది. ఈ స్టేజ్ 2 years స్టేజ్, 11th ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 years స్టేజ్. మీరు ఎవరైతే మీ ఆధీనంలో మీరు ఉంటారో ఖచ్చితంగా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతారు. ఏం సార్ నేను ఖచ్చితంగా కరెక్టే ఉంటాను అని అనుకుంటాను, కానీ మనం ఉండాలనుకున్నా కొన్ని పరిస్థితులు ఉండలేవు. ఇంకొకసారి వెళ్ళాడు, అలాంటి వాటిని ఏవి కూడా దగ్గరికి రానివ్వకుండా మనం ఆధీనంలో మనం ఉంటూ మనం ఏమైతే ఏం పెట్టుకున్నామో దానికి తగ్గట్టు కష్టపడుతూ ముందు